నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4th క్లాస్లోని 9th లెసన్ మా ఊరు మా చెరువు. ఇది తెలంగాణ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన ఈవీఎస్ విభాగంలో ఒక పాఠ్యాంశం. ఈ వీడియోలో ఈ లెసన్ గురించి టెక్స్ట్ బుక్లో నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ డీటెయిల్గా నేర్చుకుందాం. ఈ 4th క్లాస్లో టెక్స్ట్ బుక్ సంబంధించి లెసన్స్ అన్నీ మీకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాల్సిన వారు చూడండి. ఈ వీడియో తెలంగాణ వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా తయారు చేస్తున్నాం. 3rd క్లాస్ అదేవిధంగా తయారు చేసాం. 4th క్లాస్లో ఇప్పుడు 8th లెసన్స్ కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు 9th లెసన్లో ఉన్నాం. ఈ లెసన్లో ప్రతి అంశాన్ని గురించి నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. లెసన్లో చూసినట్లయితే మా ఊరు మా చెరువు. ఇందులో నాగుల చెరువు ఇది ఎక్కడుంది అంటే కపిలేశ్వరపురం, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. నాగుల చెరువు నుండి పారే కాలువ పేరు లద్దమడుగు. ఈ చెరువు కట్టకు కట్టిన తూములు ముఖ్యంగా 2 ఉన్నాయి. ఈ 2 తూముల నుంచి 4 కాలువలకు నీరు అనేది సరఫరా అవుతుంది. నాగుల చెరువుకు 2 తూములు కట్టారు. ఈ 2 తూముల నుంచి 4 కాలువలకు నీరు అనేది సరఫరా అవుతుంది పంట పొలాలకు. ఇక్కడ కుంటను చెరువుగా మార్చడానికి ప్రణాళిక సిద్ధం చేసింది ఎవరు? నాగుల చెరువుకు సంబంధించి కుంటను చెరువుగా మార్చారు. ఇలా మార్చడానికి ప్రణాళిక ఎవరు సిద్ధం చేశారు అంటే ఇంజనీర్ అబ్దుల్ బారీ. ఇక్కడ మల్లికార్జున్ అనే రైతు పిటిషన్ వేయడం వల్ల ఇంజనీర్ అబ్దుల్ బారీ కుంటగా ఉన్న ఈ నాగుల చెరువును చెరువుగా మార్చడానికి ప్రణాళిక అనేది సిద్ధం చేయడం జరిగింది. ఇందులో ముఖ్య పదాలు చూసినట్లయితే అలుగు అంటే చెరువు నిండిన తరువాత ఎక్కువైపోయిన నీరు పోవడానికి వీలుగా ఏర్పాటు చేయబడిన ఒక కట్టడం, దీనిని అలుగు అంటారు. చెరువు నిండిపోయిన తర్వాత ఆ నీరు బయటకు పోవడానికి వీలుగా ఏర్పాటు చేయబడిన కట్టడం, దీనిని చెరువుకు ఒకవైపు నిర్మిస్తారు. క్రింది భాగం రాళ్లతో నిర్మించబడి ఉంది. ఇక్కడ ఈ నాగుల చెరువుకు కట్టబడిన ఈ యొక్క అలుగు యొక్క కింది భాగం రాళ్లతో నిర్మించబడి ఉంది. అదేవిధంగా వర్షాలు విస్తారంగా కురిసిన, పెద్ద చెరువులు, కాలువలు, గొట్లు తెగిపడిన ఆ సమయాలలో ప్రవహించే ఉధృతమైన నీటిని వరద అంటారు. ఎప్పుడు అంటే విస్తారమైన వర్షాలు కురిసినప్పుడు కానీ, లేదా పెద్ద చెరువు యొక్క కాలువలు తెగిపోయినప్పుడు కానీ, ఆ సమయంలో ప్రవహించే ఉధృతమైన నీటిని వరద అని చెప్తారు. అదేవిధంగా తూము, అవసరమైనప్పుడు నీటిని ఉపయోగించుకోవడానికి వీలుగా నిర్మించబడిన నిర్మాణం. దీని దెమ్మెను పైకి లాగితే నీరు అనేది కాలువలోకి వెళుతుంది, దీనినే తూము అంటారు. తర్వాత చెన్నయ్య, నాగుల చెరువు యొక్క నీటిని ప్రతిరోజు పొలాలకు వదిలే బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే చెన్నయ్య తీసుకున్నాడు. తర్వాత చెరువు యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే ఈ చెరువు వ్యవసాయానికి నీటి సరఫరా చేస్తుంది. అంతేకాకుండా చెరువు ద్వారా చేపలు అనేవి లభ్యమవుతాయి. గోంగూర, సాకమట్ట, జనుము ఇటువంటి మొక్కలు చెరువు నీటిలో నానబెట్టి ఆ మొక్కల నారతో తాళ్ళు పేనుతారు. గోంగూర, సాకమట్ట, జనుము వంటి మొక్కలు చెరువు నీటిలో నానబెట్టి తాళ్ళనేవి పేనుతారు. బోరుల ద్వారా గ్రామానికి నీటి సరఫరా చేస్తారు. ఎవరికంటే పశుపక్షాదులకు, అంటే వారి పెంపుడు జంతువులకు నీటిని బోరుల ద్వారా సరఫరా చేస్తారు. చెరువు మట్టి పొలాల్లో చల్లి భూసారాన్ని పెంచుకుంటారు. ప్రతి సంవత్సరము ఈ చెరువులో ఉన్న మట్టిని వారి యొక్క పొలాల్లో చల్లుకుని భూసారాన్ని పెంచుకుంటారు. తర్వాత రాష్ట్రాలలో పెద్ద చెరువులు, ఇక్కడ ముఖ్యంగా రామప్ప చెరువు. ఇది మానవ నిర్మిత చెరువు. ఇది జయశంకర్ జిల్లాలో ఉంది. మానవ నిర్మిత చెరువు జయశంకర్ జిల్లాలో ఉంది. ఈ రామప్ప దేవాలయం దగ్గర ఈ రామప్ప చెరువు అనేది ఉంది. రామప్ప దేవాలయం దగ్గర రామప్ప చెరువు ఉంది. ఈ రామప్ప దేవాలయము శిల్పకళకు ప్రసిద్ధి. 13వ శతాబ్దంలో
ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఇది 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. రామప్ప దేవాలయం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. అదేవిధంగా పానగల్లు చెరువు నల్గొండ జిల్లాలో ఉంది. పానగల్లు చెరువు నల్గొండ జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది జిల్లా కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ యొక్క చెరువును పానగల్లు చెరువును ఉదయ సముద్రం అని పిలుస్తారు. ప్రతాపరుద్రుడు ఈ పానగల్లు చెరువును నిర్మించాడు. కాకతీయ రాజు అయిన ప్రతాపరుద్రుడు. ఇక్కడే ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర ఆలయం అనేది ఉంది. పానగల్లు చెరువు దగ్గరే ప్రసిద్ధ ఛాయా సోమేశ్వర ఆలయం ఉంది. తర్వాత హుస్సేన్ సాగర్ తెలుగు రాష్ట్ర పెద్ద చెరువులలో హుస్సేన్ సాగర్ ఒకటి. దీనిని ఎవరు నిర్మించారు అంటే 1562 సంవత్సరంలో హజ్రత్ హుస్సేన్ షావలి ఈయన కుతుబ్ షాహీ పాలకుడు అయిన హజ్రత్ హుస్సేన్ షావలిచే ఈ హుస్సేన్ సాగరు నిర్మించబడింది 1562లో. ఈ హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉన్న నగరాలు ఏంటి అంటే హైదరాబాద్, సికింద్రాబాద్. 1946 సంవత్సరంలో ఈ నగరాలను కలుపుతూ పెద్ద రోడ్డు అనేది వేయబడింది. దానినే ట్యాంక్ బండ్ అని పేర్కొంటున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలను కలుపుతూ వేయబడిన రోడ్డును ట్యాంక్ బండ్ అంటున్నారు. ఇక్కడ హైదరాబాద్లో ఉస్మాన్ సాగర్ ఉంది. ఉస్మాన్ సాగర్ ఇది మూసీ నది మీద నిర్మించడం జరిగింది. ఈ ఉస్మాన్ సాగర్ను మూసీ ఉపనది మీద నిర్మించారు. ఈ ఉస్మాన్ సాగర్నే గండిపేట చెరువు అంటారు. ఇది మంచినీటి చెరువు. ప్రస్తుతానికి కూడా హైదరాబాద్ ప్రజలకు మంచినీటిని అందించే చెరువు ఏది అంటే ఉస్మాన్ సాగర్. తర్వాత దీని విస్తీర్ణం హుస్సేన్ సాగర్ యొక్క విస్తీర్ణం 5.7 చదరపు కిలోమీటర్లు. ప్రస్తుతానికి 32 అడుగుల లోతు కలిగి ఉంది. ఇది పూడుకుపోతూ ఉంది. ఈ చెరువును కాలుష్య రహితంగా అంటే కాలుష్యం లేకుండా తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హుస్సేన్ సాగర్ను కాలుష్య రహితంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత అర్థాలు పల్లీలు అంటే వేరుశనగ, తైదలు అంటే రాగులు, మత్తడి అంటే అలుగు. అదేవిధంగా మీకు తెలుసా గొలుసుకట్ట చెరువులు అంటే అనుసంధానించబడిన చెరువులు. అంటే ఒక చెరువు నిండితే ఆ ఎక్కువైపోయిన నీరు కాలువల ద్వారా మరో చెరువులోకి చేరుతూ ఉంటుంది. వీటిని గొలుసుకట్ట చెరువులు అంటారు. కాకతీయులు, నిజాం రాజులు ఇటువంటి గొలుసుకట్ట చెరువులను తెలంగాణ అంతటా కూడా నిర్మించారు. తర్వాత మిషన్ కాకతీయ రాష్ట్ర వ్యాప్తంగా ఎండిపోయిన చెరువులు యొక్క పూడిక తీసి నీటి సామర్థ్యం పెంచడానికి ఉద్దేశించబడిన ప్రయత్నమే ఈ కాకతీయ మిషన్. అంటే రాష్ట్రంలో ఏ చెరువులు అయితే ఎండిపోతున్నాయో ఆ చెరువుల్లో పూడిక తీయించేసి ఆ చెరువు యొక్క నీటి సామర్థ్యం పెంచే ప్రయత్నం కాకతీయ మిషన్. తర్వాత ఈ ఉదయ్పూర్ను సరస్సుల నగరం అంటారు. ఎందుకంటారు అంటే సిటీ ఆఫ్ లేక్స్ అని ఈ ప్రాంతం చుట్టూ అనేక సరస్సులు ఉండడం వల్ల ఉదయ్పూర్ను సరస్సుల నగరం అంటారు. ఇది రాజస్థాన్లో ఉంది ఉదయ్పూర్ అనేది. ఇక్కడ పిచోలా సరస్సు ఉదయ్పూర్లో ఉన్న సరస్సులలో ఈ పిచోలా సరస్సు అనేది ప్రముఖమైన సరస్సు. 1362 సంవత్సరంలో ఈ పిచోలా సరస్సును నిర్మించారు. 1362లో పిచోలా సరస్సును నిర్మించారు బంజారాల ద్వారా. ఎవరు నిర్మించారంటే బంజారాలు. ఎప్పుడు 1362లో పిచోలా సరస్సును నిర్మించారు. ఆ తరువాత మహారాజా ఉదయ్ సింగ్ ఈ పిచోలా సరస్సును అభివృద్ధి చేశాడు. ఉదయ్పూర్లో రాజభవనాలు అన్నీ కూడా సరస్సుల ఒడ్డునే నిర్మించారు. రాజభవనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సరస్సుల ఒడ్డున నిర్మించారు. అందులో ప్రముఖమైన రాజభవనాలు జగ్ నివాస్, సిటీ ప్యాలెస్. ఉదయ్పూర్లో ప్రముఖ రాజభవనాలు ఏంటి అంటే జగ్ నివాస్, సిటీ ప్యాలెస్. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరో క్లాసుతో మేము ముందుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.